Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఫుల్ అండర్వేర్ మంచిదా, హాఫ్ అండర్వేర్ మంచిదా, వాకింగ్ చేసేటప్పుడు అండర్వేర్ వేసుకోవడం మంచిదా, రన్నింగ్ చేసుకోవడప్పుడు మంచిదా, లేకపోతే పడుకునే ముందు వేసుకొని పడుకోవాలా, తీసేసి పడుకోవాలా. సో ఇలా మల్టిపుల్ టాపిక్స్ని సింగిల్ టాపిక్ కింద మనం డిస్కస్ చేస్తున్నాము. మొదటిగా ఎలాంటి అండర్వేర్స్ వేసుకోవాలి, మెన్స్ మేజర్లీ యంగ్స్టర్స్ అంటే మీరు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే మీరు ఆల్మోస్ట్ 18 years నుంచి 35 years వరకు ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎటువంటి అండర్వేర్ వేసుకున్నా కానీ మీ టెస్టిస్కి ఇనఫ్ ఎయిర్ సప్లై వస్తుందా, మీ టెస్టిస్కి చాలా మంచి హోల్డ్ వస్తుందో లేదా చూసుకోవాలి. ఎందుకంటే టెస్టిస్ ప్రాపర్గా మీకు శాక్లో ఫిక్స్ అయితేనే లోపల టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్ బాగుంటుంది, స్పర్మ్ లోపల మూమెంట్ బాగుంటుంది. సో ఆల్వేస్ ఇంపార్టెంట్, నా వరకు అడిగితే ఫుల్ అండర్వేర్స్ వేసుకోవడం మంచిది. బాక్సర్స్ కాదు, ఫుల్ అండర్వేర్సే బెటర్. బాక్సర్స్ ఎందుకు వద్దంటామంటే బాక్సర్స్ చాలా ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది, మీ బాల్స్కి ఎటువంటి సపోర్ట్స్ రావు. ఒకవేళ మీరు బాక్సర్ వేసుకోవాలనుకుంటే కింద ఖచ్చితంగా స్క్రోటల్ సపోర్ట్స్ వేసుకోవాలి. సో బాక్సర్స్ కంటే ఫుల్ అండర్వేర్స్ వేసుకోవడం చాలా బెటర్, హాఫ్ అండర్వేర్ కంటే ఫుల్ అండర్వేర్ వేసుకోవడం బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా మీరు రన్నింగ్కి వెళ్తున్నారు ఆ టైంలో మాత్రం ఆల్వేస్ ఇంపార్టెంట్ ఏంటంటే అండర్వేర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు మన బాల్ మూమెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది కొన్నిసార్లు మనకి రెండు కాళ్ళ మధ్యలో అది తాకి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. సివియర్ ఎప్పుడైనా దానివల్ల కూడా రాపిడి వల్ల కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఆల్వేస్ ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా అండర్వేర్ వేసుకొని రన్నింగ్ చేయాలి. అండ్ ప్రొఫెషనల్గా రన్నింగ్ చేసే వాళ్ళు అంటే పోలీస్ వాళ్ళు కానీ, మిలిటరీ కానీ, లేకపోతే పోలీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా నా దగ్గరకు వచ్చే చాలా వరకు పేషెంట్స్లో పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, పోలీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు. వీళ్ళు అందరికీ ఉండే భయం ఏంటంటే ఇలా రన్నింగ్ చేయడం వల్ల మాకు వ్యారికోస్ ఇలాంటి ప్రమాదం ఏమైనా ఉందా అని. సో వాళ్ళందరూ చెప్పేది ఒకటే అండి, ఖచ్చితంగా స్క్రోటల్ సపోర్ట్స్ వేసుకొని ప్రొఫెషనల్ రన్నింగ్ చేయాలి. ప్రొఫెషనల్గా జంపింగ్ చేసేటప్పుడు కూడా మీకు అన్ని రకాల మీకు ఫిజికల్ ఫిట్నెస్లు ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మీరు జంపింగ్ చేసేటప్పుడు కూడా స్క్రోటల్ సపోర్ట్స్ వేసుకోవాలి. నార్మల్గా వాకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఆల్వేస్ బెటర్ టు వేర్ అండర్వేర్స్ వేసుకోవడం చాలా మంచిది. అది మీరు ఎటువంటి అండర్వేర్ అయినా ఓకే, అంటే కట్ అండర్వేర్ అయినా ఫుల్ అండర్వేర్స్ అయినా కానీ ఎటువంటి అయినా వేసుకోవడం చాలా మంచిది. కానీ ఆల్వేస్ బెటర్ ఏంటంటే ఎప్పుడైనా మీరు పడుకుందాం అనుకుంటున్నారంటే ఖచ్చితంగా అండర్వేర్ తీసి పడుకోండి. సో దానివల్ల ఏమైందంటే మీ టెస్టిస్కి కొద్దిగా ఫ్రీ ఎయిర్ దొరుకుతుంది అండ్ దానివల్ల మీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది డెఫినెట్లీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నైట్ టైంలో మీరు పడుకునేటప్పుడు ఖచ్చితంగా అండర్వేర్ తీసేయండి. రెగ్యులర్ స్క్రోటల్ సపోర్ట్స్ వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈవినింగ్ 6 to 8 మధ్యలో మీరు అండర్వేర్ తీసేయండి. నార్మల్ ప్యాంట్స్ వేసుకున్నా కానీ ఎటువంటి ఇష్యూస్ రావు. సో వన్ థింగ్, ఎప్పుడైనా మనం ఎటువంటి అండర్వేర్ తీసుకున్నా కానీ మన టెస్టిస్ ప్రాపర్గా సపోర్ట్ చేస్తుండాలి, దానికి టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తుండాలి. సో ఇలాంటి ఖచ్చితంగా మీరు పాటిస్తే మీకు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావు, స్పర్మ్ ప్రొడక్షన్లో ఇష్యూస్ రావు. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియండి. థ్యాంక్ యూ సో మచ్.